జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పూరీ జగన్నాథ స్వామివారి రథయాత్ర సందర్భంగా పూరీ క్షేత్ర రహస్యాలను గురించి పరిశీలిద్దాం. ఈరోజు పూరీ క్షేత్రంలో సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుడు ఈ ముగ్గురికి కూడా అంగరంగ వైభవంగా రథయాత్రను నిర్వహిస్తారు. పూరీ క్షేత్రంలో సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుడు ఈ ముగ్గురి విగ్రహాలను కూడా దారువుతో తయారు చేస్తారు. అయితే ఈ దారువు నిర్ణయించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని పాటిస్తారు. ఆ విధి విధానాన్ని మనం పరిశీలించినట్లయితే అనేక సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఒక వేప చెట్టును గుర్తించి ఆ వేప చెట్టును కూడా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి దాని నుంచి విగ్రహాలు తయారు చేస్తారు. ఆ వేప చెట్టుకి కొన్ని నియమాలు ఉంటాయి. తప్పనిసరిగా పసుపు కుంకుమలతో ఆ వేప చెట్టుకి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉండాలి. ఆ వేప చెట్టుకు పరిసర ప్రాంతాల్లో ఒక కృష్ణ తులసి మొక్క ఉండాలి. అలాగే ఆ వేప చెట్టు సమీపంలో ఒక చీమల పుట్ట ఉండాలి. ఇన్ని నియమాలను పాటిస్తూ ప్రత్యేకమైన విధి విధానాలతో పూరీ జగన్నాథ క్షేత్రంలో సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుడి విగ్రహాలను దారువుతో తయారు చేస్తారు. అలాగే పూరీ క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తారు. ప్రధానంగా చెప్పన్న భోగ్ అనే పేరుతో 56 రకాలైనటువంటి నైవేద్యాలను స్వామివారికి సమర్పిస్తారు. దీనికి సంబంధించి ఒక పౌరాణిక గాథ కూడా స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడి తల్లి శ్రీకృష్ణుడికి ప్రతిరోజు కూడా 8 రకాలైనటువంటి పదార్థాలను 8 సార్లు అందిస్తూ ఉండేది. అయితే ఒకసారి గోలోకంలో వర్షాలు కురిపించేటటువంటి ఇంద్రుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ పూజించవద్దని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు కోపంతో వరుసగా 7 రోజుల పాటు వడగళ్ల వాన కురిపిస్తాడు. ఆ వడగళ్ల వాన నుంచి గోలోకంలో ఉన్నటువంటి అందరినీ రక్షించటానికి శ్రీకృష్ణ పరమాత్మ తన చిటికెన వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తుతాడు. అయితే ఈ 7 రోజుల పాటు నిరంతరాయంగా ఇంద్రుడు వర్షం కురిపించిన తర్వాత శాంతించి క్షమించమని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తాడు. అయితే ఈ 7 రోజులు కూడా శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన తల్లి యశోద ఆహారాన్ని అందించలేకపోతుంది. కాబట్టి ఈ 7 రోజులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలను ఒకేసారి కృష్ణ పరమాత్మకు అందిస్తుంది. ప్రతిరోజు 8 రకాలైనటువంటి పదార్థాలను కృష్ణుడికి అందిస్తుంది. కాబట్టి 7 రోజుల పాటు ఎలాంటి పదార్థాలను అందించలేదు. కాబట్టి 7 రోజులకు కలిపి ఒక్కసారి శ్రీకృష్ణుడికి ఆ ఆహారాన్ని శ్రీకృష్ణుడి తల్లి అందిస్తుంది. 7 × 8 56. దీనికి సంకేతంగా పూరీ క్షేత్రంలో ఉన్నది కృష్ణ పరమాత్మే. కాబట్టి ఇలా 56 రకాలైనటువంటి పదార్థాలతో చెప్పన్న భోగ్ అనే పేరుతో పూరీ జగన్నాథుడికి ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇలా 56 రకాలైనటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం వెనుక ఉన్నటువంటి ఈ కథను మనకు స్థల పురాణం తెలియజేస్తుంది. పూరీ క్షేత్రంలో రథయాత్రను దర్శించడం ద్వారా జగన్నాథుడి అనుగ్రహానికి పాత్రులై శరీరం అనేటటువంటి రథంలో ఆత్మ అనే జగన్నాథుడిని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలి. అది జగన్నాథ రథయాత్రలో ఉన్నటువంటి అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన దక్షిణాయనం ప్రారంభమవుతున్న తరుణంలో దక్షిణాయనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, దక్షిణాయనంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. మహాంబోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాంతః సహజ బలభద్రేణ బలినా సుభద్రా మధ్యస్థః సకలసురసేవావసరదో జగన్నాథస్వామి నయనపథగామీ భవతు మే. శ్రీ బలభద్రా సుభద్రా సహిత శ్రీ జగన్నాథస్వామినే నమో నమః. ఆషాఢమాసం శుక్లపక్ష విధియ జగన్నాథ రథయాత్ర అని మహోత్సవం జరుగుతుంది. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన రథయాత్ర. సాధారణంగా ఆలయాలు అన్నప్పుడు రథోత్సవం ఉంటూ ఉంటుంది. అయితే ఎన్ని రథోత్సవాలున్నా జగన్నాథ రథయాత్రకి చాలా బహుళ ప్రసిద్ధి, ప్రపంచవ్యాప్తమైన ఖ్యాతి ఉంది. అంటే ఏదో గొప్ప ప్రత్యేకత దీనికున్నది. సాధారణంగా ఆలయాల్లో ఉత్సవమూర్తులు రథంలో ఊరేగుతారు.
కానీ ఇక్కడ మూలమూర్తులే రథంలో ఊరేగడం ఒక ప్రత్యేకత. సాధారణంగా మూల విరాట్టులు శిలలతో నిర్మించినవి ఉంటే ఇక్కడ దారువుతో నిర్మించిన మూర్తులు ఉంటారు, అంటే చెక్కతో చేసినటువంటి మూర్తులు. దీనికి కూడా అద్భుతమైన చరిత్ర వెనక్కి కనబడుతుంది. కానీ అనేక ఆశ్చర్యాల యొక్క కలయికే జగన్నాథ క్షేత్రం. ఎప్పుడో యుగారంభంలో సాక్షాత్ నారాయణ శక్తితో కూడినటువంటి ఒక గొప్ప వృక్షం సముద్రంలో తనంత తానే కొట్టుకు వచ్చింది. ఆ సమయంలో ఇంద్రజుమ్నుడనే మహానుభావుడు నారాయణ యొక్క అనుగ్రహంతో ఆయన ఆజ్ఞతో ఆ సముద్ర తీరంలో వేచి చూసి విష్ణు స్వరూపమైనటువంటి ఆ వృక్షాన్ని శిల్పుల చేత, పైగా విశ్వకర్మే స్వయంగా శిల్పిగా వచ్చాడు ఆ సమయంలో, 4 విగ్రహాలుగా మలిచాడు. 4 విగ్రహాలంటే బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వామి, సుదర్శన దేవుడు. మొత్తం ఈ 4 విగ్రహాలుగా ఒకే వృక్షం మలచబడింది. అంటే ఒకే నారాయణ స్వరూపము 4 భాగములుగా అయినది. అందులో పూర్ణస్వరూపం జగన్నాథుడు, అంశరూపంగా సంకర్షణ తేజస్సు సాక్షాత్తు బలభద్రుడు, స్వామి యొక్క పరాశక్తి యొక్క తేజస్సే, మాయాశక్తి యొక్క తేజస్సే సుభద్రాదేవి. అది కృష్ణావతారంలో ఆ శక్తే సోదరిగా వచ్చింది. విష్ణు సోదరే కదా జగన్మాత. కానీ సోదరితో సోదరుడితో స్వామి ఉన్న చోటు. ఇంకొకటి సుదర్శనుడు. సుదర్శన అనుగ్రహం లేకపోతే విష్ణు కృప ఎక్కడ లభిస్తుంది? అందుకే సుదర్శన మహాభాగ అని ఆయనకి నమస్కారం చేసుకుని విష్ణోర్ మార్గం పదశ్య అంటాం. సుదర్శన దేవుడు. ఈ 4 ప్రధానంగా జగన్నాథ క్షేత్రంలో మనం చూస్తాం. అయితే అందరికీ 3 గుర్తుంటాయి, 4వది పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ఆకృతిగా కనబడదు, కానీ ఒక స్తంభాకారంలో జగన్నాథ స్వామి ప్రక్కన ఉంటుంది. దాని మధ్య భాగంలో సుదర్శన చక్రం చెక్కి ఉంటుంది. అది చిత్రం ఏంటంటే మొదట వచ్చింది వృక్షం ఈ విధంగా నిర్మిపడితే తర్వాత కూడా అధిక ఆషాఢం వచ్చినప్పుడు ప్రత్యేకించి ఒక దీక్షతో విష్ణు స్వరూపమైన వృక్షాలను తెలుసుకునే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ద్వారా దారువుల్నే విగ్రహాలుగా చేస్తారు. ఆ విగ్రహంగా చేసే పద్ధతి కూడా వేరు. అందుకే జగన్నాథ స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి అన్నీ ఒక ప్రత్యేకతలే. భారతదేశంలో క్షేత్రాలన్నీ హిందూ క్షేత్రాలు అంటాం, కానీ ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందులో జగన్నాథ క్షేత్రం యొక్క ప్రత్యేకతలు చాలా. ఇక్కడ ఈ రథం చేసేటప్పుడు కొన్ని నెలల ముందు నుంచే రథాన్ని చేయడం, అది కూడా చెక్క రథం. దీన్ని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే తయారు చేస్తారు. అంత ప్రత్యేకంగా ఆ చేసేటప్పుడు కొన్ని దీక్షలు ఉంటాయి. అందులో లెక్క కూడా ఉంటుంది. చక్రాలు ఎన్ని ఉండాలి, తర్వాత స్తంభములు ఎన్ని రకాలుగా ఉండాలి, ఏ స్థానంలో ఏ దేవతలు ఉండాలి, ఈ వీటిని అనుసరించి చేసే శిల్పులు ఆ శాస్త్రము తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ పరంపర ఆ విధంగా నిర్మాణం చేస్తారు. ఆ నిర్మాణమైన తర్వాత ఆషాఢ శుద్ధ విధి నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్ర, అదేవిధంగా సుదర్శన దేవుడు వీరిని ఒక పద్ధతిగా తీసుకొస్తారు అలంకరించి. ఆ తెచ్చేటప్పుడు జనసముద్రం స్వామిని ఆరాధన చేసుకుంటూ ఉంటుంది. ఆ వచ్చిన వాటిని రథాల్లో ఎక్కించే ముందు ఈ రథంలో అనేక చోట్ల ఎక్కడ ఏ దేవత ఉంటుందో శాస్త్రం వర్ణించింది. ఆ దేవతను అక్కడ ఆవాహన చేయడం, వాటికి తగ్గ పూజలు చేయడం, వాటికి తగ్గ బలులు మొదలైన సమర్పణ చేయడం చేస్తారు. తర్వాత జగన్నాథ స్వామి ఆయా దేవతలు ఆయా రథములను అధిరోహిస్తారు. 3 రథాలు ఒకేలా ఉండవు, చూడ్డానికి ఒకలా కనబడతాయి, కానీ వాటి యొక్క ప్రమాణాల్లో కూడా తేడా ఉంటుంది. వాటికి పేర్లు ఉన్నాయి, రథానికో పేరుంది. పైగా ఇక్కడ ప్రధానంగా జగన్నాథ రథం చాలా పెద్దదిగా ఉంటుంది. దానికంటే చిన్నది బలభద్ర రథం, దానికంటే చిన్నది సుభద్రా రథం. ఇందులో జగన్నాథ రథంలోనే జగన్నాథుని పక్కనే సుదర్శన దేవుడు కూడా ఉంటాడు. జగన్నాథ రథ విశేషాలు ఏంటంటే ఆ రథం పేరు నందిఘోష. దాని పొడవు 45 అడుగుల 6 అంగుళాలు, 16 చక్రాలు దానికి ఉంటాయి. రథ పాలకుడు గరుత్మంతుడు, సారథి దారుకుడు. కృష్ణావతారంలో ఇతడే సారథి. ఇది వైకుంఠం నుంచి వచ్చినవాడు. అది విష్ణు స్వరూపం, కృష్ణస్వరూపమైన జగన్నాథస్వామి వద్ద అతనే సారథిగా ఉంటాడు. తాడుగా ఉన్నది ఒక సర్పశక్తి. ఆ సర్పశక్తిని తాడులు ఆవాహన చేస్తారు. ఆయన పేరు శంఖచూడు అని చెప్పబడుతున్నది. ఇంకా అనేక విశేషాలు దానికి ఉన్నాయి. అక్కడ రక్షించేటువంటి పార్శ్వదేవతలు వరాహ, గోవర్ధన, కృష్ణ, నరసింహ ఇత్యాదులు జగన్నాథ రథంలో ఉంటారు. ఇక బలభద్రుడి విశేషం ఏంటంటే ఆ రథం పేరు తాళధ్వజ. పొడవు 45 అడుగులు ఉంటుంది. 14 చక్రాలు దీనికి ఉంటాయి. పైగా వాటి మీద కప్పిన వస్త్రాల్లో కూడా తేడాలు ఉంటాయండి. జగన్నాథ రథంపై పసుపు ఎరుపు రంగులు ఉంటే బలభద్రుని రథంపై ఆకుపచ్చ ఎరుపు రంగులతో ఉన్న వస్త్రం ఉంటుంది. ఇక్కడ ధ్వజముల పేర్లలో కూడా తేడా ఉన్నది. ఇక్కడ జగన్నాథ రథంపై ప్రధానంగా హనుమంతుడు ఉంటాడు, చంద్రుడు, శంఖము కూడా ఉంటాయి. అదొక ప్రత్యేకం. గుర్రములు 4
శంఖ వలాహక శ్వేత హరిదస్వ అనే పేర్లతో తెల్లగుర్రమని జగన్నాథుడు ఉంటే, బలభద్రుడికి వచ్చేటప్పటికల్లా ప్రత్యేకించి ఉన్నటువంటి శక్తులు వాటి పేర్లు మళ్ళీ మారుతుంటాయి. తీవ్ర ఘోర దీర్ఘశ్రమ స్వరార్ణవ అనబడే 4 నల్ల గుర్రాలు బలభద్రుడికి ఉంటాయి, తెల్ల గుర్రాలు జగన్నాథస్వామికి ఉంటాయి. పైగా ఈ ధ్వజంపై ప్రత్యేకించి ఉన్నటువంటి స్వరూపము వాటిని చెప్తూ మొదట ఏర్పాటు చేసిన దాని యందు శంఖచూడ్డి అనే సర్పశక్తి ఉంటే, బలభద్రుని యొక్క రథానికి వాసుక అనే సర్పశక్తి కనబడుతూ ఉంటుంది. ఇలాంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత చెప్పారు. తాటి చెట్టు ధ్వజంగా ఉంటుంది బలభద్రుని రథానికి, అందుకే దాని పేరు తాళధ్వజ బలభద్ర రథం. ముందు జగన్నాథుడి రథం నంది ఘోష అని చెప్పుకున్నాం. సుభద్రాదేవి రథం పేరు దర్పదలన, దీనికి దేవదలన అనే నామాంతరం కూడా ఉంది. దీని పొడవు సుమారు 44 అడుగుల 6 అంగుళాలు ఉంటుంది. దీని 12 చక్రాలు ఉంటాయి. అయితే సుదర్శన దేవుడు ఇక్కడ కూడా ఉంటాడని చెప్తూ ఉంటారు, కనుక సుదర్శన స్వామి వారు కూడా అక్కడ ఉంటారు సుభద్రాదేవి రథం దగ్గర. అలా రథంపై నలుపు ఎరుపు రంగులతో ఉన్న వస్త్రాన్ని గోపురంలో పెడతారు. రథ పాలకురాలు జయదుర్గ, సారథి అర్జునుడు, బలభద్రుని సారథి మాతలి, రథపాలకుడు వసుదేవుడు. ఇలాగా ఈ రథాల గురించి కొంచెమైనా స్మరించుకోవడానికి విశేషం అంటే దీని ప్రత్యేకతలు అంత అద్భుతంగా ఉంటాయి. ఇన్ని శక్తులతో కూడే రథాలు జనుల చేత లాగబడుతూ ఉంటాయి. రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అన్నారు. రథమనందున్న నారాయణ్ణి చూసినట్లయితే వాడికి మనకు జన్మ ఉండదు కూడా తెలియజేశారు. అలాంటి అద్భుతమైనటువంటి ఈ జగన్నాథ రథయాత్ర జగత్ క్షేమం కోసం నిర్వహింపబడేటువంటి గొప్ప ఉత్సవం. అందుకే పూరి జగన్నాథ క్షేత్రాన్ని ఆశ్రయించుకుని అందరూ భక్తులు గాథలు ఉన్నాయి. శంకర భగవత్పాల్ వారు ఇక్కడే గోవర్ధన పీఠాన్ని ఏర్పాటు చేశారు. చైతన్య మహాప్రభు మొదలైనటువంటి భక్తులు ఈ జగన్నాథుని భక్తులుగా చెప్పబడుతూ స్వామిలో లీనమైనటువంటి భక్తుడు చైతన్య మహాప్రభు. ఇలాంటి భక్తులు ఎందరెందరెందరో ఉన్నారు. జగన్నాథుని ఆశ్రయించుకుని ఒక సంస్కృతి ఉంది. అటువంటి జగన్నాథ స్వామికి, ఆ రథయాత్రకి నమస్కారం చేసుకుంటూ జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా విశిష్టవంతమైన శుభదినంగా భావించవచ్చు. కారణం, ప్రతి ఏటా కూడాను పూరిలో జగన్నాథ రథోత్సవం అనేటువంటి విశిష్ట కార్యక్రమం ప్రారంభిస్తారు. కృష్ణ భక్తులకు చాలా పర్వదినంగా కూడా చెప్పబడుతోంది. ప్రతి ఏటా కూడాను ఆషాఢ శుద్ధ విధియ నాడు రథయాత్ర జరుగుతూ ఉంటుంది. అదే రోజున మన రాష్ట్రంలో కూడాను జగన్నాథ స్వామి ఆలయాల్లో రథయాత్ర జరపటం మనం చూస్తూ ఉన్నాం. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార పరిసమాప్తి అనంతరం ఆయన దేహమే దారువుగా మారిందని, అదే జగన్నాథ మూర్తి అని ఇతిహాసం అన్నమాట. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క దేహము దారువుగా మారింది. ఆ దారువే ఈ జగన్నాథుడు అని చెప్పేసి. పూరి రాజవంశానికి చెందినవారు బంగారు చీపురుతో రథయాత్రకు ముందు నేలను శుభ్రం చేసేటువంటి సంప్రదాయం నేటికి కూడా కనిపిస్తుంది. సంబంధీకుల రాజులు నేటికి కూడా ఈ యొక్క ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారన్నమాట. జగన్నాథ రథచక్రాలు సాక్షాత్తు కృష్ణ పరమాత్మని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనమంతా పాత్రలు కావడానికి ఆ జగన్నాథ రథోత్సవ సంరంభాన్ని చూసి మనం తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतं
తారకం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 6:50. తిథి విదియ, ఉదయం 8:55 వరకు. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 7:56 వరకు. వర్జం ఉదయం 9:37 నుంచి 11:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:04 వరకు. మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు. అమృతకాలం సాయంకాలం 6:28 నుంచి 7:56 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం గురువారం. గురువారం సందర్భంగా మనం దత్తాత్రేయునికి, అనగాదేవికి పూజ చేసుకోవడం ద్వారా కనీసం ఉదయం 5 నుంచి 6 వరకు ఉన్న సమయంలో శ్రీ దత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహానికి పాత్రలమవుతాం. అలా అయితే ఏమవుతుంది అంటే లోకంలో జరిగే ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించుకునే విశిష్టమైన శక్తి మనకు ఏర్పడుతుంది. అంటే జ్ఞానాన్ని గ్రహించగలుగుతాం. ఇంకా విశేషించి సంపదను ధార్మికమైన మార్గంలో సంపాదించేటువంటి శక్తి పెరుగుతుంది. అంతేకాదు, సంపదను రక్షించుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. దానిని సద్వినియోగం చేసుకునేటువంటి ఘనమైన శక్తి ఏర్పడుతుంది. కాబట్టి మనం ధనం సంపాదించడం కంటే దాన్ని సద్వినియోగం చేయడంలో నేర్పు చాలా ముఖ్యమైనది. ఆ నేర్పు దత్తాత్రేయుని వల్ల సిద్ధిస్తుంది. ఈరోజు మరో ముఖ్య విశేషం శ్రీరామ రథోత్సవం. గత కాలంలో రామాలయం లేని గ్రామం ఉండేది కాదు. చిన్న పల్లెటూరైనా సరే, 5-6 ఇళ్ళున్న ఊరైనా సరే రామాలయం ఉండేది. అలా రామాలయం ఉండడం ద్వారా ఈరోజు రామునికి రథోత్సవం ఊరంతా ఊరేగించడం అన్నమాట, రథం మీద చేయడం ద్వారా రామరాజ్యం విలసిల్లుతుందని, సకల ప్రజలకు మేలు కలుగుతుందని గుర్తించారు గత కాలంలో. ఇప్పుడు కూడా మనం రామరథోత్సవం చేసుకోవచ్చు ప్రతి ఊర. ఇక జగన్నాథ రథోత్సవం, మనకు పూరిలో జగన్నాథ రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవాన్ని మనం దర్శించగలుగుతాం. అంతే, అలా దర్శించడం ద్వారా కూడా మనకు మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. ఆ కారణంగా మనం ఆ రథోత్సవాన్ని దర్శించడం, దానివల్ల మేలు పొందడం జరుగుతుంది. ఇక మరో విశేషం కర్కటక సంక్రమణ పుణ్యకాలం. కర్కటక సంక్రమణ పుణ్యకాలం రాత్రి 11:30 జరుగుతుంది. కానీ కర్కటక సంక్రమణానికి ముందున్న పగటి భాగం అంతా కూడా పుణ్యకాలమే అవుతుంది. కాబట్టి ఈరోజు సూర్యోదయం దగ్గర నుంచి పగలంతా అంటే సూర్యాస్తమయం వరకు కూడా కర్కటక సంక్రమణ పుణ్యకాలం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం చేసేటువంటి నదీ స్నానం, దానం, పితృదేవతారాధన ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. దీన్నే మనం దక్షిణాయన పుణ్యకాలంగా కూడా చెప్పుకుంటూ ఉంటాం. అదే మనకు ఈరోజు ముఖ్యమైనటువంటి రోజునమాట, కర్కటక సంక్రమణ పుణ్యకాలం కాబట్టి ఈ సందర్భంగా మనం పుణ్యకార్యాలను ఆచరించవచ్చు. నేటి ఆణిముత్యాలు. మనస్సు నిర్మలమైతే సమస్త దుఃఖాలు సమసిపోతాయి. దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్యక్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి. సనాతన సంప్రదాయాలకు,
ప్రాచీన సంస్కృతులకు నిలయమైన ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జగన్నాథ స్వామివారు, బలభద్ర, సుభద్ర అమ్మవార్లు కొలువై ఉన్నారు. రాజుల సంస్కృతిని ఇప్పటికీ తేటతెల్లం చేస్తున్న పూరీ దివ్యక్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలో పూరీ జిల్లాలో ఉంది. సర్వం రహస్యం పురుషోత్తమస్య దేవో నజానతి కృతం మనుష్యం. జగతికి ప్రభువైన పురుషోత్తముడు, మానవాతీతుడు, జగన్నాథుడే అంటూ పురాణాలు సైతం జగన్నాథ స్వామిని కీర్తించాయి. భక్తులు గర్భాలయంలో కొలువై ఉన్న బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వామి సుదర్శన చక్రాలను భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. పూరీలోని శ్రీ జగన్నాథ స్వామి వారి మందిరమంతా కొన్ని మందిరాల సమ్మేళనం. శివుడు, విష్ణువు, శక్తిమాత ఒకే ఆలయంలో పూజింపబడుతున్న దివ్యక్షేత్రమిది. ప్రాచీన కాలపు కళా సంస్కృతులను దేవాలయ ప్రాకారాల మీద ప్రతిబింబించే ఈ ఆలయం అతి సుందరమైన ఆలయంగా విరాజిల్లుతోంది. పూరీలో ఏటా స్వామివార్లకు జరిగే స్నాన పూర్ణిమ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ముందుగా శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల మూర్తులను మదనమోహనుని ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి మేఘనాథ ప్రచేరి ఉత్తర దిశయందుగల స్నానవేదికలపై స్వామివార్లను ఆసీనులు కావిస్తారు. అనంతరం దేవాలయ ఉత్తరద్వార సమీపమందున్న నూతి నుంచి 108 కడవల పవిత్ర జలంతో స్వామివార్లకు స్నానం చేయిస్తారు. అంతకుముందు స్వామివార్లకు దంతావధానం కూడా నిర్వహిస్తారు. అలాగే పూరి రాజుల చేత పూజలు చేయిస్తారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. రామాయణం చదివితే రామాయణంలో ఎవరు ఎలా ప్రవర్తించాలో, ఎవరు ఎలా ప్రవర్తిస్తే సంస్కారవంతులంటారో మనకి ఎంత అద్భుతంగా మాట్లాడతారో మహర్షి. నేను మీతో మొదటి రోజు చెప్పా, ఆయన ఎవరికి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ధ్రువపత్రాలు ఇవ్వరు, కానీ ఎవరు ఏం చేస్తున్నారో చెప్తారు. దాన్ని బట్టి అర్థమవుతుంది. రామాయణ ప్రారంభంలోనే అసలు వాల్మీకి మహర్షి సంధ్యావందనం చేసుకోవడానికి బయలుదేరారు. సంధ్యావందనానికి బయలుదేరారంటే తమసా నదీ స్నానం చేస్తారు. ఆయన నదీ స్నానానికి వెళ్ళారంటే నదీ స్నానానికి గురువుగారు బయలుదేరతారు, మాధ్యాహ్నిక సంధ్య చేస్తారు. కాబట్టి ఆయన ఎన్ని గంటలకు బయలుదేరతారు? ఏదో 12 గంటలకి సంధ్యావందనం చేయాలంటే 11:15కో బయలుదేరతారు. వాల్మీకి మహర్షి స్నానానికి బయలుదేరినప్పుడు తన వస్తువులను తాను సర్దుకోలేదు. మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వచ్చి తమసా నది వైపుకు వెళ్ళిపోతున్నారు. వెనక శిష్యుడు అనుగమించాడు. అనుగమించిన శిష్యుడు గురువుగారు స్నానం చేస్తే ఏమేం కావాలో, గురువుగారికి సంధ్యావందనానికి ఏం కావాలో జ్ఞాపకం పెట్టుకుని అవన్నీ శిష్యుడు పట్టుకున్నాడు. ఇవి మహర్షి ఎక్కడ మరిచిపోరు. రామాయణం చదివితే ఒక అద్భుతం మీకు గోచరిస్తుంది. అసలు రామాయణంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే కేవలం కథని వర్ణించరు, ప్రతి చిన్న విషయాన్ని కూడా మహర్షి చెప్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణ గోవింద హరే కృష్ణ
గోపీజనప్రియ గోవింద ద్వారకావాస కృష్ణ హరే కృష్ణ గోపీజనప్రియ కేశవ. కౌరవులు పరాభవిస్తున్న నన్ను గుర్తించవా, కౌరవులు పరాభవిస్తున్న నన్ను గుర్తించవా, ప్రభువు రమావల్లభ వ్రజనాథ ఆర్తినాశక. కౌరవ సాగరంలో మునిగిపోతున్న నన్ను ఉద్ధరించవా ప్రభువు జనార్దన. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన, విశ్వాత్మన్ విశ్వభావన. ప్రపన్నాం పాహి గోవింద, ప్రపన్నాం పాహి గోవింద. కురు మధ్యే వసీదతం, కురు మధ్యే వసీదతం, కురు మధ్యే వసీదతం. కృష్ణ మహాయోగి విశ్వాత్మ విశ్వభావన గోవింద. కౌరవుల మధ్యలో కలత చెందుతూ శరణు కోరుతున్న నన్ను రక్షించు అని ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని స్మరించి ముఖాన్ని కప్పుకొని బాధతో రోధించింది. ఆ ద్రౌపదిని పిలుపుని విని, ఆ ద్రౌపదీదేవి పిలుపు విని శ్రీకృష్ణుడు ఎంతో బాధపడ్డాడు. వెంటనే శయ్యను ఆసనాన్ని విడిచి దయతో పరిగెత్తి వచ్చాడు. నిండు సభలో ద్రౌపది కృష్ణ నారాయణ హరే పురుషోత్తమ జనార్దన ముకుంద హరే శ్రీహరే పురుషోత్తమ అని రక్షించమని ఆక్రోశిస్తుంది. అప్పుడు ధర్మస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ అదృశ్య రూపంలో అక్కడ ఉండి వివిధ సుందరమైన వస్త్రాలతో ద్రౌపదిని కప్పేశాడు. వివిధ సుందరమైనటువంటి వస్త్రాలతో ద్రౌపదిని కప్పేశాడు. పరమాత్ముడు ఆదుకుంటాడు. పూర్ణమైన మనస్సు భక్తి ఉంటే ఎందుకు ఆదుకోడు? 5 మంది ఆదుకోలేదు. తండ్రి అయిన మావతో సమానమైన వాళ్ళెవరూ ఆదుకోలేదు. తాత సమానమైన భీష్ముడు, కృపుడు వీళ్ళెవరూ ఆదుకోలేదు. మరిది అంటే ఒక విధంగా అన్న సమానంగా కూడా ఆదుకోలేదు వాడు కూడా. అక్కడ ఎప్పుడు ఆ ద్రౌపదీదేవి వేడుకుందో కృష్ణుణ్ణి వివిధ వస్త్రాలతో కప్పేశాడు. ఒక్క పర్యం వచ్చేసి దుశ్శాసనుడు ద్రౌపదీదేవి వస్త్రాలను లాగుతుంటే అలాంటివే మరెన్నో వస్త్రాలు అక్కడ కనిపించాయి. అలాంటివే ఎన్నో పుట్టుకు రాసాగాయి. నానారాగ విరాగాణి, నానారాగ విరాగాణి వసనాన్యత వై ప్రభో ప్రాదుర్భవంతి శతశః ధర్మస్య పరిపాలనాత్, ధర్మస్య పరిపాలనాత్. ధర్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడి ప్రభావంతో అనేక రంగుల గల వస్త్రాలు అక్కడ కనిపించాయి. అప్పుడు అక్కడ సభలో కోలాహలం చెలరేగింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి రాజులందరూ ద్రౌపదీదేవిని అభినందించారు. అందరూ నమస్కారం చేశారు. దుశ్శాసనుడిని నిందించారు. అప్పుడు భీముడు విపరీతంగా కోపించి చేతులు పిసుక్కుంటూ ఆ రాజులందరూ వింటూ ఉండగా పెద్ద గొంతుతో అరుస్తూ ఇలా ప్రతిజ్ఞ చేశాడు. అనేక దిక్కులలో నివసిస్తున్న ఓ రాజులారా, నా మాట వినండి. ఇంతకుముందు ఎవడూ ఇలాంటి మాటలను అనలేదు. ఇక ముందు కూడా ఎవడూ నేను అన్న మాటను అనడు. ఈ దుశ్శాసనుడు పాపాత్ముడు, దుష్టుడు, భరతవంశానికి అపకీర్తి తెచ్చాడు. యుద్ధంలో ఇతడి గుండెలను చీల్చి ఇతడి నెత్తురు త్రాగుతాను. నేను ఈ మాటలను అక్షరాల ఆచరించి చూపిస్తాను. ఆచరించి చూపించకపోతే నాకు నా పూర్వీకులు పొందిన ఉత్తమ గతులు నాకు ఉత్తమ గతులు కలగవు అని అరిశాడు. ఇలా ఒళ్ళు
జలధరించేటట్లుగా అతి భీకరంగా భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞను విని రాజులందరూ దుశ్శాసనుడిని నిందించారు, భీముణ్ణి మెచ్చుకొన్నారు. సభా మధ్యలో వస్త్రాల రాసి ప్రోగు పడుతూనే ఉంది, జరుగుతూనే ఉంది. అది ఫ్యాక్టరీలాగా వస్తూనే ఉన్నాయి. అది కృష్ణుడు వచ్చేసాడు అక్కడ. దుశ్శాసనుడు అలిసిపోయి సిగ్గుతో కుప్పలు కూలి కింద పడ్డాడు, కుప్పకూలి పడ్డాడు. పాండవుల స్థితిని చూసి సభ్యులు, రాజులు దుశ్శాసనుడిని ఛీ ఛీ అని నిందించారు. కౌరవులు ద్రౌపది ప్రశ్నను సరిగా ఆలోచించలేదు, ఎవరు కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయారు అని ప్రజలు ఆక్రోశిస్తూ ధృతరాష్ట్రుణ్ణి నిందించారు. అప్పుడు ధర్మవేత్త అయిన విదురుడు చేతులు పైకెత్తి సభలోని వారందరికీ వారిస్తూ ఇలా అన్నాడు, ఓ సభ్యులారా, ద్రౌపది తన ప్రశ్నను మన ముందుంచి అనాథలాగా రోధిస్తుంది, కానీ మీరు ఆ ప్రశ్నను విచారించటం లేదు. ఇక్కడ ధర్మహాని జరుగుతుంది. ఆర్తుడై ఉన్నవాడు చింతతో రగిలిపోతూ సభను శరణు వేడుతాడు. అప్పుడు సభ్యులందరూ సత్యధర్మాలను ఆచరించి అతడి ఆర్తిని తొలగిస్తారు, అతడు శాంతించేలాగా చేస్తారు. అందువల్ల మంచి మనిషి ధర్మానికి అనుకూలంగా ఉన్న ప్రశ్ననే అడుగుతారు. సభ్యులు కామక్రోధాలకు వశం కాకుండా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ వికర్ణుడు తన బుద్ధిని అనుసరించి తన ప్రశ్నను చక్కగా ఆలోచించి చెప్పాడు. అలాగే మీరు కూడా మీ బుద్ధికి తగినట్లుగా నిశ్చయం చేసుకొని తగిన సమాధానం చెప్పండి. యోకి ప్రశ్నం న విభ్రూయాద్, యోకి ప్రశ్నం న విభ్రూయాద్, ధర్మదర్శీ సభాం గతః, ధర్మదర్శీ సభాం గతః, అనృతేయా ఫలావాప్తిః, అనృతేయా ఫలావాప్తిః, తస్యాఘసోర్ధం సమశ్నుతే, తస్యాఘసోర్ధం సమశ్నుతే. సభలో ధర్మాత్ముడై ఉండి, ధర్మం తెలిసి ఉండి ప్రశ్నకు సమాధానం చెప్పనివాడు అసత్య ఫలంలోని అర్ధ భాగాన్ని అనుభవిస్తాడు. యః పునర్విదతం బ్రూయాద్ ధర్మదర్శీ సభాం గతః, అనుతస్య ఫలం కృష్ణం సంప్రాప్నోతీతి నిశ్చయః, సంప్రాప్నోతీతి నిశ్చయః. ధర్మాత్ముడై సభలో ఉండి ప్రశ్నకు అన్యాయంగా తప్పుడు సమాధానం చెబితే తప్పకుండా అసత్య ఫలాన్ని పూర్తిగా అనుభవిస్తాడు. ఈ విషయంలో పూర్వం ప్రహ్లాదుడు అంగీరసుల మధ్య జరిగిన సంవాదాన్ని ఉదాహరణగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ విషయాన్ని తెలుసుకోండి. ప్రహ్లాదుడు రాక్షసరాజు. ఆయన కొడుకు విరోచనుడు. అతడు ఒక కన్య కోసమై ఆంగీరసుడి కొడుకైన సుధన్వుడితో పోటీ పడ్డాడు. ఇద్దరూ కన్యను పొందాలని కోరుకున్నారు. నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని ఇద్దరూ వాదులాడుకున్నారు. చివరికి వారి ప్రాణాలే పందెంలో పెట్టేసుకున్నారు. ఇలా వారు వివాదం తీవ్రమైపోయింది. వారు ప్రహ్లాదుడి వద్దకు వెళ్ళి, మా ఇద్దరిలో నిజంగా ఎవరు గొప్ప సరిగ్గా చెప్పండి, అబద్ధం చెప్పకండి అని అడిగారు. ప్రహ్లాదుడు ఆ వివాదానికి ఎంతో భయపడి సుధన్వుడి వైపు చూశాడు. అప్పుడు సుధన్వుడు ఇలా అన్నాడు, ప్రహ్లాద, నువ్వు అసత్యం చెప్పినా, అసలు ఏమి చెప్పకపోయినా, మాట్లాడకపోయినా ఇంద్రుడు వజ్రాయుధంతో నీ శిరస్సును 100 ముక్కలు చేసేస్తాడు అన్నాడు. వెంటనే ప్రహ్లాదుడు కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, ఓ మహర్షి, దేవతల యొక్క, దానవుల యొక్క, బ్రాహ్మణుల యొక్క ధర్మాలు నీకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు ఒక ధర్మ సంకటం వచ్చింది, దానిని విను. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పని వాడికి, అసత్యమైన సమాధానం చెప్పిన వాడికి పరలోకాల్లో ఎలాంటి లోకాలు లభిస్తాయి? దీనిని సమాధానం చెప్పండి అని అడిగాడు.
అప్పుడు కశ్యపుడు, ఓ ప్రహ్లాద, ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా కామక్రోధ భయాల వల్ల సమాధానం చెప్పనివాడు 1000 వరుణ పాశాలను తన పైన వేసుకుంటాడు, పాశాలతో చుట్టబడి పడతాడు. గోవు చెవులలాగా వినిపించుకోకుండా ప్రవర్తించిన సాక్షి 2 పక్షాలతో సంబంధం కలిగి సాక్ష్యం చెప్పకపోతే 1000 వరుణ పాశాలతో చుట్టబడిపోతాడు. వరుణ పాశం అంటే అవి భయంకరమైనటువంటి పాశాలు. ఒక్కసారి మీద పడ్డాయి అంటే వాటిని విడిపించుకోవటం కష్టం. అవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసేస్తూ ఉంటాయి. చివరికి మరణించటమే దానివల్ల ఫలం. వాడు 1 సంవత్సరం గడిచిన తరువాత ఒక పాశం నుండి బయటపడతాడు. కనుక సత్యము తెలిసిన వాడు సత్యాన్నే చెప్పాలి. ధర్మం అధర్మం చేత భంగపడి సభలో నిలబడినప్పుడు సభాసదులు కూడా భంగపడినట్లే అవుతుంది కదా. వారికి అవమానం జరిగిందని భావించాలి. వారు ధర్మానికి కలిగిన గాయాన్ని తొలగించలేరు. అందుచే వారు ఆ పాప ఫలాన్ని అనుభవించి తీరవలసిందే. అర్థం కరతి వై శ్రేష్ఠః పాదో భవతి కర్తృషు పాదశ్చైవ సభాసత్సు ఏన నిందతి నిందితం. నిందింపదగిన వాడిని నిందించకుండా ఉంటే ఆ పాప ఫలంలో సభాపతి సగాన్ని పొందుతాడు. తప్పు చేసిన వాడు 4వ భాగాన్ని పొందుతాడు. అక్కడ కూర్చున్న సభాసదులు 4వ భాగాన్ని అనుభవిస్తారు. అనేనా భవతి శ్రేష్టో ముచ్యంతే చ సభాసదః ఏనో గచ్చతి కర్తారం నిందార్హో యత్ర నింద్యతే. నిందించదగిన వాడిని నిందిస్తే సభాపతి పాపము లేనడు అవుతాడు. అప్పుడు సభాసదులకు కూడా పాపం అంటదు. తప్పు చేసిన వాడే మొత్తం ఫలాన్ని అనుభవిస్తాడు. ప్రహ్లాద, ధర్మం అడిగినప్పుడు తప్పుడు సమాధానం చెబితే ఆ వక్త యొక్క సంపాదించుకున్న పుణ్యఫలమంతా నశిస్తుంది. ముందు 7 తరాలు, వెనుక 7 తరాలు పుణ్యాలు కూడా నశిస్తాయి. ధనాన్ని కోల్పోయినవాడు, కొడుకు చనిపోయినవాడు, తన ప్రయోజనాన్ని పోగొట్టుకున్నవాడు, భర్తను కోల్పోయిన స్త్రీ, రాజు కోపానికి గురి అయినవాడు, సంతానం లేని కాంత, పులివాత పడినవాడు, సవతలు గల స్త్రీ, సాక్షులను మోసగించినవాడు, వీరందరూ ఒకే విధమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తారని దేవతలు చెప్పారు. అసత్యం చెబితే అంటే వాళ్ళంతా అసత్యం చెబితే వాళ్ళు ఆ దుఃఖాలను అనుభవించవలసి వస్తుంది. లేకపోతే అనుభవించిన పని లేదు. అది అసత్యం చెప్పి అధర్మంగా ప్రవర్తిస్తే వీళ్ళ లిస్ట్ ఉందే వాళ్ళందరూ కూడా. ప్రత్యక్షంగా చూసినా, విన్నా, ధారణ చేసినా అతడు సాక్షి అవుతాడు. కాబట్టి సత్యం చెప్పిన సాక్షి ధర్మార్థాలకు దూరం కాడు. సత్యం చెప్పకపోతే ధర్మార్థాలకు దూరం అవుతాడు అన్నాడు. ఆ మాట విని ప్రహ్లాదుడు కొడుకుతో, ఓ విరోచన, సుధన్వుడు నీకన్నా గొప్పవాడు. అతడి తండ్రి అయినటువంటి అంగిరుడు నాకన్నా గొప్పవాడు. సుధన్వుడి తల్లి నీ తల్లి కన్నా గొప్పది. ఇప్పుడు నీ సుధన్వుడే నీ ప్రాణాలు రక్షిస్తాడు. అతడే అధికారి అన్నాడు.
అప్పుడు సుధన్వుడు ప్రహ్లాదుడితో, పుత్ర స్నేహాన్ని కూడా కాదని నువ్వు ధర్మం మీదే నిలబడ్డావు. నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను. నీ కుమారుడు నిండు 100 ఏళ్ళు బ్రతుకుగస్తాడు అని ఆశీర్వదించాడు. ఓ సభాసదులారా, ఈ పరమధర్మ ప్రసంగాన్ని మీరందరూ విన్నారు కదా. ఇప్పుడు ఈ ద్రౌపదీదేవి అడిగిన ప్రశ్నకు తగిన సమాధానాన్ని చెప్పండి అన్నాడు. విదురుడు చెప్పిన ఆ మాటలు విని కూడా సభలోని వారెవరూ కూడా మాట్లాడలేకపోయారు. అప్పుడు కర్ణుడు దుశ్శాసనుడితో, ఓ దుశ్శాసన, ఈ ద్రౌపది మనకు దాసి, ఇక ఈమెను ఇంట్లోకి తీసుకొని వెళ్ళు అన్నాడు. అప్పుడు ద్రౌపది సిగ్గుపడుతూ వణికిపోతూ ఉంది. పాండవుల గూర్చి దుఃఖిస్తుంది. ఆ తపస్విని అయిన ద్రౌపదీదేవి దుశ్శాసనుడు మళ్ళీ సభా మధ్యలోకి ఈడ్చుకొని పోయాడు. మళ్ళీ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 69వ అధ్యాయం. నిండు సభలో ఘోరమైన అవమానాన్ని పొందిన తర్వాత కూడా సభలోని వారితో ద్రౌపదీదేవి ఇలా అంది, ముందుగా జరగవలసిన నా పని ఇప్పటికీ పూర్తి కాలేదు, ఇంకా పూర్తి కాలేదు. నేను ఓడానా లేదా అని నేను అడిగిన ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు. పెద్దలు నిర్ణయించి చెప్పలేదు. ఇప్పుడు ఆ పని జరగాలి. బలవంతుడైన దుశ్శాసనుడు బలవంతంగా నన్ను లాక్కొని ఈడ్చుకుంటూ వచ్చాడు. అందుకు నేనెంతో బాధపడుతున్నాను. ఈ కౌరవ సభలో గల కురువంశీయులందరికీ నమస్కారం. ఇంతకుముందు సభలోకి వచ్చినప్పుడు నేను దుశ్శాసనుడి చేతిలో బాధపడుతున్నాను కనుక నమస్కరించలేదు, నమస్కారం చేయలేకపోయాను. అందులో నా దోషం లేదు. స్వయంవరం సమయంలో ఎంతోమంది రాజులు నన్ను రంగస్థలంలోనే చూశారు. ఆ తరువాత నేను ఎవరిని చూడలేదు. మర్యాదలు తెలిసిన దానిని. అటువంటి నేను ఈరోజు సభలోకి రావాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి నేను ఎవరిని చూడలేదు. ఈరోజు మిమ్మల్ని అంతా నేను చూడవలసి వచ్చింది. పూర్వము రాజభవనంలో ఉన్న నన్ను గాలి కూడా చూడలేదు, సూర్యుడు కూడా సరిగా చూడలేదు. అటువంటి నేను ఈరోజు సభలోకి రావలసి వచ్చింది. ప్రజలందరికీ కనిపించవలసి వచ్చింది. గతంలో రాజభవనంలో గాలి నన్ను తాకినా ఈ పాండవులు సహించలేకపోయేవారు. కానీ ఈరోజు ఈ దుర్మార్గుడు తాకుతూ ఉంటే సహిస్తూ కూర్చున్నారు. నేను కురువంశానికి కోడలినై ఉన్నాను. నేను కోడలి కదా, నేను పుత్రికతో సమానంగా ఉన్నాను. ఈరోజు ఇలా బాధపడుతున్నాను. ఇలా దుఃఖించటానికి నేను తగిన దానిని కాను. అయినా ఈ కౌరవులు సహించి అందరూ చూస్తున్నారు. ఇది కాల వైపరీత్యం అయి ఉంది. ఇది కాల వైపరీత్యం, విధి. కాలం అనుకూలంగా లేదు. నేను స్త్రీని, పతివ్రతను, కళ్యాణిని. అటువంటి నేను ఈ సభలోకి ఈడ్చుకొని రాబడ్డాను. ఇంతకన్నా దయనీయమైనటువంటి పరిస్థితి ఎక్కడుంది? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.